పపాయా తింటే అబార్షన్ అవుతుందా ప్రెగ్నెన్సీలో? సో దీనికి సింగిల్ లైన్ ఆన్సర్ వచ్చేసి నో. పపాయా ప్రెగ్నెన్సీలో తింటే అబార్షన్స్ అవ్వవండి. బట్ రా పపాయ అంటే అన్రైప్ ఇంకా పండనిది పచ్చి పపాయ తిన్నప్పుడు దాంట్లో హై అమౌంట్ ఆఫ్ ఎంజైమ్స్ లేటెక్స్ ఉండటం వల్ల గర్భసంచి కాంట్రాక్షన్స్ కొద్దిగా ఇనిషియేట్ చేస్తుంది అని చాలా స్టడీస్ చెప్పాయి అన్నమాట. సో కాంట్రాక్షన్స్ ఇనిషియేట్ చేయటం వల్ల అతుక్కున్న ఎంబ్రియో కానీ లేదా అతుక్కున్న అప్పుడప్పుడే గ్రోయింగ్ ఫీటస్ కానీ గట్టిగా కాంట్రాక్షన్స్ అయితే ఎక్స్పెల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద రీజన్ అది చెప్తారు. బట్ దీస్ ఆర్ వెరీ వెరీ వీక్ కాంట్రాక్షన్స్. దీనికి హెల్దీ ప్రెగ్నెన్సీ అబార్ట్ అయ్యే అంత ఛాన్స్ లేదనమాట. సో దిస్ ఈస్ అబౌట్ రా పపాయ. సో రా పపాయ ఎక్కువగా తినకూడదు. నెక్స్ట్ వచ్చేసి టూ మచ్ అమౌంట్ ఆఫ్ పైనాపిల్. వన్ మోర్ థింగ్ ఇస్ గ్రేప్స్. ఇంకొన్ని ఏంటంటే క్యాండ్ ఫ్రూట్స్ అండి. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్రూట్స్ యూ నీడ్ టు అవాయిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ. మేల్ ఇన్ఫర్టిలిటీ, మగవాళ్ళకి వచ్చిన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను. సో జనరల్గా ఇప్పుడు దీనికి ముందు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అన్నాకనే ఫీమేల్స్ అంటే లేడీస్ని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు లేడీస్ అండ్ మేల్స్ ఈక్వల్గా రీజన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మేల్స్కి దేనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ నడవడం లేదు, ఇంటి నుంచే పని చేస్తున్నారు. అండ్ దెన్ ఫుడ్ ప్యాటర్న్ కూడా చూస్తే హెల్తీగా తీసుకోవట్లేదు, జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. అండ్ దెన్ వెయిట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు. దెన్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇది కన్జ్యూమ్ చేసిన వాళ్ళకు కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ దెన్ స్ట్రెస్, అండ్ దెన్ స్లీప్, సరిగా నిద్రపోలేదు అన్నాక కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. అండ్ దెన్ మీకు ఏదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. షుగర్, బీపీ, కిడ్నీ ప్రాబ్లం అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా కొంచెం ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల కూడా కౌంట్, మార్ఫాలజీ అదంటే తక్కువ ఉంటుంది అనమాట. న్యాచురల్ సైకిల్ IVF అని ఈ మధ్య కాలంలో కొంచెం చేసేవాళ్ళు. కొంతమందికి ఎక్కువ ఇంజెక్షన్స్ అంటే భయం ఉండడం వల్లనో లేకపోతే ఆ ఇంజెక్షన్స్ ఆ బాడీకి సహకరించకపోవడం వల్లనో న్యాచురల్ సైకిల్ IVF అనేది ట్రై చేస్తుంటారు. సో అలాంటివి ఇంజెక్షన్స్ ఎగ్స్ పెరగడానికి హెల్ప్ చేసే ఇంజెక్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఎన్ని ఎగ్స్ అనేది 18 mm లేకపోతే 20 mm వరకు పెరుగుతాయో చూసుకొని ఆ ఎగ్స్ని కలెక్ట్ చేస్తారు. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంతమందికి ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో న్యాచురల్గా ఎగ్స్ కలెక్ట్ అవుతాయి, దానిని యూస్ చేసుకోవచ్చు. ఆ ఎగ్స్ అనేది 1-2 ఎగ్స్ కంటే ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ఇదొక డిసడ్వాంటేజ్. ప్లస్ అది ఇంకొకటి ఏంటంటే అవి పంపించాక ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవుతాయా లేదా అనేది తెలీదు. ప్లస్ దాంతోపాటు లైవ్ బర్త్ అనేది అంటే బేబీ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుందా లేదో తెలియదు అనమాట. ఫర్టిలిటీలో ఉమెన్కి ఉండే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. అసలు ఎడినోమయోసిస్ అంటే ఏంటి, ఎవరికి ఉంటుంది, అండ్ దానివల్ల మనకి ఫర్టిలిటీకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. గర్భసంచి యొక్క గోడలలో పొర అనేది గ్రో అవ్వడం వల్ల మనకి గర్భసంచి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. గ్లోబులర్ యూట్రస్ అంటాం. కొంతమందికి ఏంటంటే ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లం ఎండోమెట్రియోసిస్ అని ఇంకొక ప్రాబ్లంతో అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. సో కొంతమందికి అండాశయాలు సిస్ట్లు ఉన్నాయని చెప్తాం, ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు. ఎంబ్రియో అనేది అతుక్కోకపోవడము అండ్ క్రానిక్ ఇన్ఫర్టిలిటీ, చాలా ఇయర్స్ ట్రై చేశాక కూడా వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఉండడం. అండ్ మెయిన్గా పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ కానీ హెవీ బ్లీడింగ్ కానీ, సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి ఎడినోమయోసిస్లో ఉండొచ్చు. ఫోకల్ ఎడినోమయోసిస్ అయితే కనుక అది పెద్దగా ఉంది అని అంటే మనం దీనికి సర్జికల్గా కూడా రిమూవ్ చేయొచ్చు. మనకి మెయిన్గా ఇలా రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ కానీ క్రానిక్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ మనం IVF సజెస్ట్ చేస్తుంటాము. బట్ స్టిల్ ఈ ఎడినోమయోసిస్ సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి బేబీ అతుకునే కెపాసిటీ అంటే ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. రికరెంట్గా మిస్క్యారేజెస్ అవ్వడము, హార్ట్ బీట్స్ రాకపోవడము అండ్ ఇమ్యూనో మాడ్యులేటరీ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. మా హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఇది, వైఫ్ బ్లడ్ గ్రూప్ ఇది. దీనివల్ల ఏమైనా ఫర్టిలిటీలో ఇష్యూ ఉంటుందా? సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమా? బ్లడ్ గ్రూప్స్ అనేటివి మన బ్లడ్లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ RBC మీద ఉండే యాంటీజెన్స్, ఇంకా బ్లడ్లో ఉండే యాంటీబాడీస్, వీటిని బట్టి బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఓవరీలో ఎగ్స్ మీద కానీ జెంట్స్లో స్పర్మ్స్ మీద కానీ బ్లడ్ గ్రూప్తో సంబంధం ఉండదు. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి వైఫ్, హస్బెండ్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, దాంతో రిలేషన్ అనేది లేదనమాట. సో అలా కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి
ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఇలా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి హస్బెండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే కనుక బేబీ కూడా పాజిటివ్ అని తెలిస్తే అలాంటి వాళ్ళలో కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఏ బ్లడ్ గ్రూప్ అయినా అసలు ఫర్టిలిటీ అనే దాంట్లో ఎఫెక్ట్ అనేది అస్సలు ఉండదు. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.